హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేక్ లాక్స్కి. నమస్తే అండి, నేను మీ వివేక్ని. ఇవాళ మనం ఒక కథ చెప్పుకుందాం. అది ఒక గౌతమ్ బుద్ధుడు చెప్పిన కథ అనమాట. ఇది ఆ కథ చెప్పుకుందాం. అంటే ఎవరు కష్టాల్లో ఉంటే ఎలాగ కష్టాల్లో ఉన్న వాళ్ళు వింటే ఈ కథలోని నీతి వల్ల మనం ఎలా కష్టాల నుంచి గట్టెక్కగలమో తెలుసుకోగలుగుతాం. ఈ కథ అంతా అంతనమాట. అయితే ఆ కథ స్కిప్ చేయకుండా వినండి, అందరికీ పనికొచ్చే కథే కదా. ఎవరికో వాళ్ళకి ఎవరిదో టైంలో ఆపద సమయం వచ్చినప్పుడు ఈ కథను తలుచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన ఆపదలన్నీ తొలగిపోతాయి, మన కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఓకేనా? పదండి అయితే కథలోకి. వెల్కమ్ అండి. అయితే బుద్ధుడు ఒకసారి కూర్చొని శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు. చెప్తుంటే ఒక శిష్యుడు డౌట్ వచ్చింది. కొన్ని 3 డౌట్లు వచ్చాయి. నేను 3 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని గురువుగారు అంటే అడుగు అంటాడు. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరికి అదృష్టం ఉంటే అన్నం లభిస్తుంది? రెండో ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు? మూడో ప్రశ్న ఏంటంటే, ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది? అయితే దాని గురించి బుద్ధుడు ఒక కథ చెప్పారండి. నేను టూకీగా చిన్నగా చెప్తున్నాను. ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలోనేమోని ఒక గద్ద, ఓ పాము ఉంటాయి. పాము పుట్టలో ఉంటుంది, గద్ద చెట్టు మీద ఉంటుంది. అయితే ఈ పాము ఏంటంటే ఆ పుట్టలో ఉండి ఉండి బయటకు వద్దామని చూసారో గద్ద దమ్మని వచ్చి దాన్ని పట్టుకుందామని చూస్తూ ఉంటుంది. అలా రోజు జరుగుతూనే ఉంటుంది. పాము పుట్టలో ఉండి ఉండి దానికి ఆహారం లేక ఆకలితో అలమటించిపోతూ ఉంటుంది. అలమటించిపోతూ ఉంటుంది. ఎలాగ తోరపోయే వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది, నాకు ఆకలిస్తుంది. నాకు ఎవరు పట్టించుకోరు. పాము మాట ఎవరు పెట్టారు? పాము ఏదో పాము విషం కక్కుతుంది కానీ మంచిగా కక్కదు కదా, అందుకని దాన్ని ఎవడో నమ్మరు, వెళ్ళిపోతారు. ఈ గద్దేమో చూస్తూనే ఉంటుంది. అక్కడికి కొన్నాళ్ళకి ఏంటంటే ఒక అతను వచ్చి ఆ పుట్ట దగ్గర నిల్చుంటాడు. నిల్చునేసరికేమో పాము ఉంటుంది, నాకు విక్రమాదిత్య రాజుతో కలవాలని ఉంది అంటుంది. ఎందుకు ఏమిటంటే, నేను ఈ పుట్టలో ఉన్నాను కదా, పైన గద్ద ఉంది, నన్ను తినేద్దామని చూసిస్తుంది, అందుకే నేనేమో విక్రమాదిత్యుడు ఏ ప్రాణికైనా హెల్ప్ చేస్తాడని విన్నాను, కాబట్టి నాకు సాయం చేస్తాడని నేను అడుగుదాం అనుకున్నాను. అంటే నేనే విక్రమాదిత్యుని. అయితే నేను నీకు ఒక సాయం చేస్తాను, నిన్ను ఇక్కడి నుంచి మెల్లిగా తప్పించి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో గద్దకి దొరకని అడవుల్లో వదిలేస్తానంటే పాము ఉంటుంది, లేదు అది కనుక నేను ఫాలో అవుతుంది, నీ వెనకాతలే వస్తుంది, నేను చూస్తూను నువ్వు వెళ్ళిపోగానే నన్ను పట్టుకొని చంపేస్తుంది అంటుంది. అయితే అందుకని అలా వద్దు, నేను ఒక ఉపాయం చెప్తాను. ఏమిటి ఉపాయం అంటే, నన్ను నీ కడుపులో పెట్టుకొని అలా కొంచెం దూరం నడిచెళ్ళిన తర్వాత అక్కడ నేను వదిలేసి నువ్వు వెళ్ళిపో, అప్పుడు గద్దకి తెలియదు కదా నేను ఎక్కడున్నాను. సరే అనుకోండి, ఇతనేంటి చాలా మంచి అతను అనమాట, ఎవరికైనా సాయం చేస్తాడు. సరే అని చెప్పి పాము కడుపులోకి వెళ్ళిపోతుంది. అయిపోతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పాముని అంటాడు, బయటికి రా, ఇంకా ఇదిగో నీకు ఇక్కడ ఏ అపాయం లేదంటే నేను రాను అంటే. ఎందుకు రావు? నువ్వు మాట ఇచ్చిన మాట తప్పుతున్నావు అంటే, నేను ఏ పుట్టలోని నేను అంత సంతోషంగా నీ కడుపులో ఉన్నప్పుడు ఉన్నాను, నేను ఇప్పుడు నీ కడుపులోనే ఉంటాను. అదే నువ్వు మాట ఇచ్చావు కదా వెళ్ళిపోతాను. అవును అన్నాను కానీ నేను ఇప్పుడు రానంటాను. ఇంకా అతను ఏంటంటే ఆ విషయం అతను కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా పాకుతూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటాడు. ఈయన రాజ్యానికి వెళ్ళే లోపల చచ్చిపోతాడేమో అనుమానం, భయం వేస్తుంది. అందుకని ఈయన ఏం చేస్తాడు, అక్కడే ఒక చిన్న కుటీరం ఏర్పరచుకొని అందులోనే పడుకొని అలా నీరసంగా ఉంటాడు. ఆ పక్కనే ఇంకో రాజు ఉంటాడు, ఇంకో రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడు, అతనికి 3 పిల్లలు అనమాట, మహా అహంకారి. అతని మాట ఎవరైనా కాదంటే వాళ్ళకి శిక్ష వేస్తుంటాడు. అది 3 ఆడపిల్లలు ఉంటారు. 3 ఆడపిల్లలను బాగా పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజు కూర్చోబెట్టి 3 ఆడపిల్లలను, మీకు ఎవరి వల్ల ఆహారం వస్తుంది అంటాడు. అంటే 2, 2 అమ్మాయి 3 అమ్మాయి అంటారు. భయం తండ్రి దగ్గర అయితే ఎలాగో తండ్రి శిక్షిస్తాడని, మీ వల్లే నాన్నగారు. పెద్దమ్మాయి అంటుంది, లేదు, నా ఉపాయాలు నా సహకారాలతోటి నాకు వస్తున్నది అంటుంది. అంతే కోపం వచ్చేస్తుంది రాజుకి. వెంటనే బ్రాహ్మణులు పిలుస్తాడు. పిలిచి ఈ 2 అమ్మాయికి 3 అమ్మాయికి మంచి రాజుల్ని, డబ్బున్న వాళ్ళని, రాజ్యాలున్న వాళ్ళని సంబంధాలు తీసుకురండి, ఈ పెద్ద అమ్మాయికి బాగా బలహీనంగా ఉన్న రాజుని తెచ్చి పెళ్లి చేయండి అంటారు. ఇలా వీళ్ళు అంటారు, 2 అమ్మాయికి 3 అమ్మాయికి అలాగే తెస్తారు, పెళ్లి చేసేస్తారు. ఈ పెద్ద అమ్మాయికి ఏమవుతుంది, అడవిలో తిరుగుతుంటే ఈ బలహీనంగానే విక్రమాదిత్య రాజు కనిపిస్తాడు. అప్పుడు ఈ పెద్ద అమ్మాయిని తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చేసి పెళ్లి చేసేస్తారు. ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, చాలా అందగత్తె, చాలా పతివ్రత. ఈ అమ్మాయి ఇలా చూస్తూ ఉంటుంది. అతనికి ఎన్నో సేవలు చేసుకుంటూ అలానే దానితోటే ఉంటుంది. అయితే అక్కడ ఎక్కడైతే అడవిలో వీడున్నారో అక్కడ నుంచి ఒక పక్కన ఇంకో పొట్టు ఉంటుంది, పొట్టులోంచి ఇంకో పాము వచ్చి ఈ విక్రమాదిత్య పడుకున్నాడు, నిద్రపోతూ ఉంటాడు కదా,
అతని పాము ఆ కడుపులో ఉన్న బాధ, నువ్వు ఎంత దుష్టురాలివి, ఎంత దుర్మార్గురాలివి, అతని మాట ఇచ్చి మోసం చేసావు, అతను నువ్వు బయటకు వచ్చానుకో అతను ఎంతమందిగా ఈ పాటికి సాయం చేసినావు, అంత మంచి రాజు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు. ఆ పాము తిరుగుతుంది. ఆ పాము ఉంటుంది, నీకు అది నువ్వు చచ్చిపోవాలంటే రాజు 2 నిమిషాలు చంపచ్చు, గంగాజలం నేను నోట్లో పోసుకున్నాడు అనుకో నువ్వు ముక్కలే అయిపోయి చచ్చిపోతావు అందులో అంటేను, నాకు తెలుసు నా సంగతి, నువ్వు ఎలాంటిదనో తెలుసును, నీకు వేడి వరి చెట్టు నూనె వేసి నీ పొట్టలో పోసానుకో నువ్వు చచ్చిపోతావు, నీకు ఇద్దరిన బంగారు నాణాలు, బిస్కెట్లు, బంగారాలు, గనులు అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు వాదించుకున్న తర్వాత ఎవరి మానని వెళ్ళిపోతారు. ఇదంతా పక్కన నిల్చొని విక్రమాదిత్య భార్య వింటుంది. విని అయిపోయిన తర్వాత నా భర్త పొట్టలో పాముందనమాట అని ఒక స్వామీజీని కలిసి, స్వామీజీ నాకేమని గంగాజలం కాదు, నువ్వెవరు, ఎందుకు గంగాజలం, నా భర్త పొట్టలో పాముంది, గంగాజలం పోస్తే కనుక పాము చచ్చిపోతే నా భర్త ఆరోగ్యవంతుడు అవుతాడు అంటాను. సరే అని చెప్పేసి అతను కొంచెం గంగాజలం ఇస్తే అది పట్టుకొని వచ్చి విక్రమాదిత్యం లేపి, మీరు మెల్లిగా గంగాజలం తాగండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది అంటే భార్య చెప్పిన మాట విని తాగుతాడు. అతను తాగగానే కడుపులో ఉన్న పాము చచ్చిపోతుంది. వెంటనే అతను ఆరోగ్యంగా అవుతాడు. ఆరోగ్యం అంటే కొన్ని రోజుల తర్వాత ఏమంటే నాకు మర్రి చెట్టు నూనె కావాలి అంటుంది. భార్య పెళ్ళైన తర్వాత ఇప్పటిదాకా నాకు సేవలే చేసింది, ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా, సరేనంటాడు. వెళ్తాడు. తను చక్కగాను మర్రి చెట్టు నూనె తీసుకొస్తాడు. నూనె తీసుకొచ్చి వేడి నూనె మసలబెట్టి ఆ పుట్టలో పోసేస్తుంది. ఆ పుట్టలో పోసేయగానే పుట్టలో పాము చచ్చిపోతుంది. అప్పుడు భర్తతో అంటుంది అనమాట, ఏమండి పుట్ట తవ్వండి అంటుంది. ఎందుకు అంటే తవ్వండి చెప్తాను. తవ్విసడం బోల్డ్ అంత బంగారం, బోల్డ్ వజ్రాలు, వైడ్లు అన్నీ దొరుకుతాయి. అబ్బా అని చెప్పి ఇదేంటి వెంటనే అందుకే కదా మనం ఇవి పట్టుకొని ఎక్కడికో వెళ్ళేందుకు ఈ అడవిలోనే ఇల్లు కట్టుకొని ఉందాము, ఎక్కడికి వెళ్ళొద్దంటేను, నీకేం మతి ఉందా లేదా, మనం మామూలు వాళ్ళమా, మన మహారాజుని, మన రాజ్యాంగం మనం వెళ్ళిపోదామని అంటాడు. లేదు ఇక్కడే ఉందామంటే మొత్తానికి అక్కడ పెద్ద అంతఃపురం కట్టుకుంటారు, ఇద్దరు ఉంటారు. ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికెళ్ళాను ఈ అమ్మాయి తల్లి తండ్రి ఉంటారు కదా, ఇంకో రాజు, వాళ్ళకి ఏంటి అవుతుందని ఇంకో రాజు వాళ్ళ మీద ఏదో తలదనేవాడు తాడిదనేవాడు ఉంటాడని వాళ్ళ మీద ఇంకో రాజు దండెత్తుకొచ్చి మొత్తం రాజ్యం తీసేసుకుంటారు. రెండో కూతురు మూడో కూతురు దగ్గరికి వెళ్తే వాళ్ళు రానివ్వరు. ఇంకా వీళ్ళ ఆహారం దొరకదు, వీళ్ళందరూ వెంట పెడుతూ ఉంటేనేమో గబగబా పరిగెట్టుకుంటూ అడవుల్లోకి అలా వస్తుంటే ఆఖరికి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తే కూతురు గుర్తుపడుతుంది, దూరం నుంచి తండ్రిని చూసి పరిగెట్టడం చూసి వెంటనే రాజభటులను పంపించి అతన్ని తీసుకురండి అంటుంది. ఈవిడెవరు, నన్ను ఎందుకు రమ్మంటుంది, ఏమిటి చేస్తుందో ఏమిటో అని భయపడుతూ అవుతుంది. వచ్చి చూడగానే తండ్రి కూతురు చూడగానే, నాన్న మీరేమిటన్నారు, నా సహాయ సౌకర్యాలతో నేను తింటానంటే మీరేమన్నారు, నన్నేమో ఒక నీరసం మనిషికి ఇచ్చి పెళ్లి చేయమన్నారు, కానీ నా భర్త నీరసం మనిషి కాదు, శక్తివంతుడు, చూడండి నాకు ఎంత ఐశ్వర్యం ఉందో ఎంత ఉందో, నన్ను చెడగొడదాం అనుకున్నా మీరు చెడగొట్టలేరు అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ కూతురు అంటుంది, నాన్న నువ్వేమన్నావు, నువ్వు నీ భాగ్యం తింటున్నాను నువ్వు అన్నావు కదా, నేనేమన్నాను, నా భాగ్యంలోనే నేను తింటానన్నాను కదా, నా భాగ్యంలోనే నేను తింటున్నాను చూసావా, అయినా నా భర్త బలహీనుడు కాదు, చాలా బలవంతుడు, నేను ఎంత బాగా తయారయ్యాను చూడు అని చెప్పండి అన్నమాట. అప్పుడు కూతుర్ని తన తప్పు తెలుసుకొని కూతుర్ని క్షమించమని అడిగి తన అహంకారం తగ్గించుకుంటాడు. అందుకు తన భాగ్యంలోనే తను తింటాడు. ఎవరి ఆహారం ముందు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. రెండోది ఏంటంటే, ఇది రాజ్యంలో ఎవరు బాగా బలవంతుడు. అయితే అప్పుడు తండ్రి భర్తతో చెప్తుంది, నా తండ్రి నన్ను చాలా అవమానించాడు, ఇలా చేశాడు, అందువల్ల నేను ఇలాగ అయ్యాను, మీకు భార్యను అయ్యాను, కానీ నా తలరాతను ఎవరు తప్పించలేరు కదా, నేను అదృష్టవంతురాలు అని చెప్తుంటే అప్పుడు మామగారు రాజ్యం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద దండెత్తి వాళ్ళని ఓడించి మామగారి రాజ్యాన్ని మామగారికి ఇచ్చేస్తాడు. ఇలా చూసారా, ముగ్గురికి 3 ప్రశ్నలకి జవాబు. పాము ఒకటి చెడగొడదాం అనుకుంది, తనే చచ్చిపోయింది. ఇలాగ 3 ప్రశ్నలకి చక్కగాను బుద్ధుడు వాళ్ళు శిష్యులందరికీ సమాధానం చెప్పారు. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, జవాబు ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళ భాగ్యంలో ఉన్న మద్దతు తింటారు. రెండోది సమయం, టైం రావాలి. ఆ టైం బాగోలేక అతని కడుపులో పాముండి అతను బలహీనుడు అయిపోయాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి చేసుకున్న తర్వాత అతను టైం బాగుంది కాబట్టి ఆ గంగాజలం కొంచెం పాములు మాట్లాడుకుని గంగాజలం పోసి భర్తను దక్కించుకుంది, అతను బలవంతుడు అయ్యాడు. మూడోది ఏంటి, విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముకి ఏ గతి పట్టిందో తెలిసిపోయింది కదా, చచ్చిపోయింది. ఇదండి ఇవాళ కథ.
కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కథ విన్నామనుకోండి, మనకి ఉపాయాలు అలా వస్తాయి. అలా ఎలా తీర్చుకోవాలో, ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఎలా ఉంది కథ కామెంట్లో పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.